ఎవరు చెప్పలేంది నేను చెప్పగలుగుతానా? ట్రై చేస్తానైతే. అంటే నాకు ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. అవునా? ఓకే. ఇంకా ఓకే. దొరకలేదు. ఇంకా అందుకే మీకు రిజిస్టర్ చేసింది ఓకే. చూద్దామని. చూద్దాం మరి. ట్రై చేద్దాం. సో బర్త్ డీటెయిల్ చెప్పండి ఒకసారి అయ్యో వెరిఫై చేద్దాం. చెప్పేస్తారన్నా. 15th March 1991. నాకు ఎగ్జామ్ ఉన్నది అన్నట్టు ఇది ఇప్పుడు. టైం మిడ్ నైట్ అన్న 12:45 to 54 మధ్యలో అన్నట్టు చెప్పారు అమ్మమ్మ. సో 00:55 వేసుకోవాలి కదా? 45 to సరే 54 మధ్యలో. 00:50 వేసుకుందాం. కరెక్ట్ చేద్దాం. ఏ ఊర్లో పుట్టారు? ఓకే, హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఓకే. సో 15th March 91కి నాకు లగ్నం అవి ఇవి ఏమొచ్చాయో చెప్తా. ఆహా, సంధి లగ్నం వచ్చిందా? తెలీదు అన్న నాకు. లగ్నమే తెలీదా మీకు? ఫస్ట్ రాపిచ్చిన దాంట్లో అయితే కుంభలగ్నం అని ఉండింది అప్పట్లో. నేను డేట్ పాత చెప్తాను. పేపర్లో చూస్తే. నేను డేట్ చెప్తాను. 15 మార్చ్ 1991. అంతేనా? ఉమ్, ఉమ్. టైం వచ్చేసేసి 00:50 అనుకుందాం. సరేనా? ఉమ్, ఉమ్. అప్పుడు మరి కుంభ రాశి, అది కుంభ లగ్నం కాదు. రాశి కూడా ప్లస్ లగ్నం కూడా అన్నట్టే ఉంది ఆ పేపర్ లో. మా దగ్గర ఇప్పుడు అది లేదు. ఆ పేపర్ లేదా ఇప్పుడు? లేదు. ఓకే. అది ఎప్పుడో పాత కాలం నాటి పేపర్. అప్పటికే ఇలా అయిపోయింది మీరైతే అనమాట. పక్కగా మార్చ్ నెలలోనే పుట్టారు కదా? కరెక్టే. కరెక్ట్ అది. మార్చ్ నెలలో పుట్టారు. మార్చిలో రవి మీనంలో ఉంటాడు. ఓకేనా? అర్ధరాత్రి అంటే ఏంటిది? రవి నుంచి వెనక్కి 4వ లగ్నం ఉంటుంది. మధ్యాహ్నం అయితే రవికి 4వ లగ్నం ముందు ఉంటుంది. మీరు అర్ధరాత్రి పుట్టారు కాబట్టి దాన్ని వెనకాల లగ్నం ఉంటుంది. కానీ మీకు 00:50 అని అంటే అది లగ్నం ఏమి తప్పేమి కాదు. ఓకేనా? సరే, ఆ లగ్నానికి మనకి నక్షత్రం సరిపోతుందా లేదో చూద్దాం ఒకసారి. అయితే అది వృశ్చిక లగ్నం ఏమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు కుజ నక్షత్రం ఉండే. చూద్దాం, ట్రై చేద్దాం. సో ఏంటిది? రాహు నక్షత్రం రావాలి మనకి 00:32కి. స్థిర లగ్నానికి రాహు నక్షత్రం వస్తూ ఉంది. దుస్వభావ లగ్నానికి రాహు నక్షత్రం వెనక్కి వెళ్తే రాదు, ముందుకు పోతే రాదు. ఓకే, సో కరెక్ట్ అండి. సో మనం 00:45 తీసుకుందాం, సరిపోతుంది. ఓకే. మీ హైట్ ఎంత? 5'1" ఉన్నారా? కరెక్టేనా? కరెక్ట్ అన్నా. ఓకే ఓకే ఓకే. అంటే మనం చూడకుండా గెస్ కొడుతున్నాం కదా మరి, అందుకని. ఓకే, రైట్. చెప్తున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు కరెక్ట్ చెప్తారు. అరే నేను అట్లా ఏం లేదు, ట్రై చేద్దాం అందరం. నేర్చుకున్నాను, అవి చూసాను, నేర్చుకున్నాను. ఒక నోట్స్ కూడా పెట్టుకున్నాను. ఓకే, నువ్వు ఇంత నోట్స్ పెట్టుకున్నాను, లగ్నం అంటే తెలియట్లేదు మరి. అంటే నేను ఫెయిల్ అయినట్టే కదా. ఓకే, వృశ్చిక లగ్నం అర్థమైందా? వృశ్చిక లగ్నం బుధ నక్షత్రంలో పడింది, ఎండింగ్ డిగ్రీస్ లో పడింది. ఏం జరుగుతా ఉందో చూద్దాము. సరే, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఏం లేదన్నా, హౌస్ వైఫ్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే? మా మ్యారేజ్ 6 years అన్నా. ఓకే. అంటే ఏమంటారు, గైనిక్ ఇష్యూస్ బాగా ఉన్నాయి నాకు. ఓకే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 నుండి నాన్ స్టాప్ బ్లడ్. ఇంకా నా లైఫ్ మొత్తం బ్లడ్. ఇంకా కూడా ఆల్మోస్ట్ 5 surgeries అయ్యాయి అన్న. ఎంత స్పెషలిస్ట్ కి చూపించుకున్నా కూడా సర్జరీస్, ఆపరేషన్లు, ఎనస్థీషియా ఎఫెక్ట్స్ ఇవే ఉంది లైఫ్ మొత్తం. ఇంకేమన్నా చేద్దామన్నా కూడా లైఫ్ స్ట్రక్ అయిపోయి ఉంది. పెళ్ళైనప్పటి నుంచి స్ట్రక్ అయిపోయాను నేను. ఓకే ఓకే. అంతకుముందు ఏం చేశారు? అంతకు ముందు కూడా ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా ఫ్యామిలీతోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా జాబ్ ఏం చేయలేదు. సో ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? కోప్ ఇవ్వలేదన్న, ఇంట్లో చూసుకోవడమే సరిపోయింది. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2019 June 21. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు? లేదన్న, ఇప్పుడు అదే ట్రై చేస్తుంటేనే అసలు అవ్వట్లేదు. ఇంకా సర్జరీసే అవుతున్నాయి. ఓకే ఓకే. అంటే కొంచెం స్పెసిఫిక్ గా ఇష్యూ కొంచెం క్లియర్ గా చెప్తారా, ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడానికి? నేను ఇంతకు ముందేమో ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఏం లేదన్న, ఇష్యూస్ అంతేం లేదు. పెళ్ళైతే 7 months అట్లా అయిన తర్వాత పీసీఓడి నార్మల్ గా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. బానే ఉందమ్మా, పర్వాలేదు, అయిపోతుంది అని చెప్పారు. ఆ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత పీసీఓడి వచ్చింది.
ఆ PCOS తర్వాత కరోనా అదంతా అయిపోయిందా, అక్కడ మళ్ళీ బ్రేక్ అయింది. అక్కడ ఆవిడ ఇచ్చిన మెడిసిన్స్ నాకు రివర్స్ పనిచేసాయి మొత్తం. అదే హార్మోనల్ ఎఫెక్ట్ అవుతుంది కదా అది. మొత్తం అసలు ఇంకా అప్పుడే ఫస్ట్ సర్జరీ, ఇంకా ఎందుకు బ్లడ్ ఇట్లా అవుతుంది అని చెప్పి చేశారు. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అన్నా, ఇంకా తిరగని హాస్పిటల్ లేదు, అన్ని అయిపోయి ఇప్పుడు సర్జరీతో ఏం కరెక్ట్ చేస్తారు వాళ్ళు? ఓవర్ బ్లీడ్ కాకుండా ఫిక్స్ చేస్తారు ఏమన్నా, లేదంటే ఏమన్నా సిస్ట్ లాంటివి రిమూవ్ చేస్తారా? తీశారు, ఒకసారేమో సిస్ట్ తీశారు, ఒకసారేమో బ్లడ్ ఇట్లా అవ్వకుండా అది సెట్ చేశారు, ఇంకొకసారి ఏమో పస్ వచ్చిందంట మొత్తం, ఇంకొక 4 లాగితే హార్ట్ కి పస్ వెళ్ళిపోయి చచ్చిపోతావు అని చెప్పారు. 1 year ఎట్లా భరించావు అసలు, నీకు తెలియలేదా అని డాక్టరే తిట్టాడు. నాకు నేను భరించేశానన్నా, నాకు అర్థం కాలేదు మరి ఏం చేయాలి అని. చూపించుకుంటానే ఉన్నాను, ఒక్క రోజు కూడా టాబ్లెట్ మింగకుండా నేను లేను. ఓకే ఓకే. సో ఫస్ట్ దాని నుంచి మనం బయటపడాలి, అర్థమైంది. ఒకసారి పర్స్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత కొంచెం కొన్ని రోజులు బానే ఉంది, మళ్ళీ సిస్ట్ అన్నారు, మళ్ళీ తీపిచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంది కాబట్టి అది నేను చెప్పలేము ఇంకా అని చేతులు ఎత్తేస్తారు. ఇంకా ప్రతి డాక్టర్ ఇలానే అన్న, ఒక దగ్గర వెళ్తాము, ఆమె చేతిలో మొత్తము మెడిసిన్ తీసుకుంటాను, ఆమె గైడెన్స్ మొత్తం ఫాలో అవుతాను, లాస్ట్ కు ఒక సర్జరీ పడుతుంది, పడ్డాక నేనేం చేయలేనమ్మా అని చేతులు ఎత్తేస్తుంది. మళ్ళీ అక్కడ నుండి ఇంకొక దగ్గర వెళ్తాను, కొన్ని చిన్న చిన్నవి కూడా కాదన్నా స్పెషలిస్ట్ దగ్గరే చూపుకున్నాను. అదే అదే అర్థమైంది అర్థమైంది. చాట్ ఏముంది మనం అర్థం కావట్లేదు, ఏంటివి నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారు. సరే ఒక్కసారి నాకేమైనా అర్థమవుతుందో లేదు చూద్దాం, పెద్ద ఎగ్జామ్ ఇది. సో వృశ్చిక లగ్నం న్యాచురల్ జూడియాక్ సైన్ లో 8వ లగ్నం కూడా లగ్నం జ్యేష్ఠ 4లో పడింది, అంటే గండాంతర నక్షత్ర పాదంలో పడింది. తర్వాత కుజుడు ఎక్కడున్నాడు? సో శుక్రుడు ఇంట్లో బలంగా ఉన్నాడు అనమాట. ఓకే, సప్తమంలో లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఆ కుజుడు వచ్చేసి శుక్రుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు రాహుకేతులతో ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా అంటే ఏమీ కాలేదు, అంటే చక్కగా ఉన్నాడు శుక్రుడు, ఏమీ డిస్టర్బ్ కాలేదు. అది కొంతవరకు మంచిది. తర్వాత నెక్స్ట్ శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో చంద్రుడు ఏం డిస్టర్బ్ కాలేదు. యాక్చువల్గా రవి డిస్టర్బ్ అయ్యాడు, రవి కేతువులు గురు నక్షత్రంలో ఉన్నారు. సో ఆరోగ్యానికి కారణమైన వాడు, ఇమ్యూనిటీకి కారణమైన వాడు అర్కస్తు పంచమహ, అదొక బాలరిష్ట దోషం. పంచమంలోనే రవి ఉండడము, ఆ పంచమంలో ఉన్న రవి ఈ యొక్క కేతు చేత డిస్టర్బ్ అవ్వబడడం అనేది ఒక పెద్ద దోషం అనమాట. తర్వాత రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన రాహు అనేవాడు, రవి నక్షత్రం ఆక్యుపై చేయడం, రవి కేతులు ఉన్న నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాహు డిస్టర్బ్ అవుతున్నాడు అనమాట. రాహు డిస్టర్బ్ అయ్యాడు, రవి డిస్టర్బ్ అయ్యాడు అనమాట. రవి రాహులు ఇద్దరు కూడా డిస్టర్బ్ అయ్యారు. ఓకే, ఇది స్లైట్ పితృదోషాన్ని తెలియజేస్తుంది. అంటే ఏదన్నా వచ్చింది అని అంటే ఇమ్యూనిటీని తొందరగా ఇవ్వదు. సో అది ఒక బాలారిష్ట దోషం అనమాట. బాలారిష్ట దోషం అంటే చిన్నప్పుడే ఇయ్యాలని లేదు, అది ఏది ఎట్లా ఉంటే అది అట్లా పనిచేస్తూ ఉంటాయి అనమాట. అలానే భృగు షట్కహ అంటే 6 శుక్రుడు అనేది కూడా దోషం కదా, అదొక రకమైన దోషం. తర్వాత ధరణీసుత సప్తమంచ అంటే కుజుడు సప్తమంలో ఉండడం దోషం. ఓకేనా, తర్వాత ఓకే, ఇక దోషం అని చెప్పుకుంటూ పోతే అన్ని దోషాలే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కానీ బట్ బేసికలీ ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుందో చూద్దాం, చార్ట్ ఎట్లా పర్ఫామ్ అవుతుందో. గురు వక్రించాడు, వక్రించిన గురువు డైరెక్ట్ అయిపోయాడు, సంతోషం. శని కూడా మనకేమీ వేరే నక్షత్రంలో లేడు కాబట్టి చాలా వరకు సేఫ్ అనమాట. ఓకే, సో బేసికలీ లగ్నాధిపతి బాగానే ఉన్నాడు. ఓకేనా, కాకపోతే రవి ఆరోగ్యానికి, రవి ఏంటి స్పైన్ ని సూచిస్తాడు, వాటిని సూచిస్తాడు. రవి వచ్చేసేసి బుధుడితో కలిసి మీనంలో జలరాశిలో డిస్టర్బ్ అయ్యాడు అనమాట. ఓకేనా, వాటర్ సైన్, వాటర్ అంటే బ్లడ్ అనమాట ఒక్కోసారి. సో చూద్దాం అసలు చార్ట్ ఎలా వెళ్తుందో. శని చంద్రుడు ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని, రాహు ఇస్ అసోసియేటెడ్ విత్ శని. ఓకే సరే, చార్ట్ 2000 అంటే మీకు 11 సంవత్సరాల వయసు అని అంటే నేను 2001 తీసుకోవాలి. ఓకేనా, అసలు చార్ట్ స్టార్టింగ్ నుంచి ఎట్లా పోయింది అనేది చూద్దాం. మీకు 2001 కన్నా కూడా నేను ఒక ఇయర్ చెప్తానే. ఇక్కడ చూడండి, 2004, 2005లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ అనే గ్రహానికి, నెటల్ యురేనస్ అనే గ్రహానికి కేంద్ర దృష్టి ఫామ్ చేసింది. ఇది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ కుజుడు కూడా దెబ్బతినేటట్టు పోతాడు. దానికన్నా ముందు కూడా ప్రోగ్రెసివ్ కుజుడు నెటల్ సన్కి కూడా 2001లో స్క్వేర్ ఇస్తున్నాడు అనమాట. నెటల్ సన్కి స్క్వేర్ ఇస్తున్నాడు, అది బ్యాడ్ ఆస్పెక్ట్. 2001తో కంపేర్ చేస్తే ఇంకా
4, 5 అనేది ఏదైతే ఉన్నదో గురు దశ జరుగుతూ ఉన్నది. గురులో గురువు జరుగుతున్నాడు. గురువు వక్రించిన శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఇది కూడా వాటర్ సైన్లో ఉన్నాడు, డిస్టర్బ్ అవుతున్నాడు అనమాట. 2004లో మీ ఫ్యామిలీలో ఫాదర్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అక్కడ ఇబ్బందులు చెప్తాను. అట్లనే హెల్త్ ఎలా ఉంది, అవి కూడా కొంత ఇబ్బందులు చెప్తాను. సో ఇక్కడ కొంత ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ 2004 నుంచి హెల్త్ కానీ వెల్త్ కానీ ఏదైనా కానీ కొంత ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ దాదాపు 9 వరకు కూడా జరుగుతూ వచ్చాయి. కనిపించాయా? తర్వాత మీకు ఒక రిలీఫ్ కూడా చెప్తానే. రిలీఫ్ 2010-11 మధ్యలో కొంచెం హెల్త్, ఈ గైనికల్ హెల్త్ అయితే గైనికల్ ఏదైతే అది కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి అయినట్టు అనిపించిందా లేదా? అయ్యింది. ఓకే. తర్వాత శుక్రుడు బుక్తో వచ్చింది. శుక్రుడు స్టార్ లార్డ్ కేతు 9లో ఉన్నాడు, పూర్వపుణ్యయోగం. అది అక్కడ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసింది. ఓకేనా? మళ్ళీ ప్రాబ్లం వస్తే చెప్తా. మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు ఏమీ కాదు. ఓకే. తర్వాత 12, 13 బుధుడు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ షష్టాధిపతి వక్రించకూడదు, అష్టమాధిపతి కూడా వక్రించకూడదు. అదర్వైజ్ మనకి ప్రాబ్లం అవుతుంది. 2012 తర్వాత బుధుడు 6లోకి వెళ్ళి కేతు నక్షత్రంలో వక్రించాడు. ఇక బుధ భుక్తి ఎప్పుడైనా కనెక్ట్ అయిందంటే అది మనకి ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది. బుధుడు ఎలా కనెక్ట్ అయినా బుధుడు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం అంటూ ఏమీ లేదు చార్ట్లో. శని భుక్తి వచ్చినా కూడా ఇది పర్ఫామ్ చేస్తుంది. చూద్దాం అది ఎట్లా వస్తుందో. 2013 నుంచి మళ్ళీ అవకాశం ఉందన్నమాట. ఎక్కడ అవకాశం ఉందో మళ్ళీ చెప్తా. అగ్రెసివ్ మార్స్ ఇక 2017లో 17 దాటాక 18 అరౌండ్ టైంలో ప్రోగ్రెసివ్ కుజుడు నెటల్ మెర్క్యూరీకి అప్రోచింగ్ స్క్వేర్లో స్టార్ట్ అయ్యాడు. ఓకే. అప్పుడు మీకు రాహుభుక్తి జరుగుతూ ఉంది. 2016 ఆగస్టు నుంచి 19 జనవరి మధ్యలో. పెళ్లి కూడా ఇక్కడే అయింది కదా. సో అక్కడ రాహుభుక్తి ఎప్పుడు 2019 ఎప్పుడు పెళ్లి అయింది? 2019లో అయ్యింది. ఓకే. 19లో అయింది. శనిలో శని పెళ్ళి అయింది. శని పెళ్ళి అయింది. సో శని 7th సిగ్నిఫికేటర్గా ఉన్నాడా. శని యొక్క స్టార్ లార్డ్ అయిన మూను చతుర్థంలో ఉన్నాడు. ఓకే. శని వచ్చేసి 3వ స్థానాధిపతి. పర్వాలేదు. గురువు చేత చూడబడుతున్నాడు 9 నుంచి. అండ్ చంద్రుడు వచ్చేసేసి 7కి ఏమి డైరెక్ట్ కనెక్ట్ కాలేదు. ఓకే. సో ఏంటి విత్ ఇన్ ది ఫ్యామిలీ సర్కిల్సా? తెలిసిన మ్యాచా? ఎట్లా దగ్గర డిస్టెన్స్ దగ్గర? అంటే ఇంకా లవ్ మ్యారేజ్ లాగానే, కాకపోతే అనుకోకుండా అడిగారు, ఇంకా ఒప్పించి నేనే చేసుకున్నాను. ఇంకా అంటే 16 నుంచి 19 మధ్యలో అయిందా ఆ లవ్ అంతా కూడా? లేదన్న, ఒక 2 years అంతే. జస్ట్ అడిగారు. తర్వాత అమ్మమ్మ చనిపోయారు. అమ్మమ్మ చనిపోయిన 7 months కి నాన్న చనిపోయారు. ఇంకా నేను ఉండిపోయాను. నాన్నకి నేనే చేశాను. అంటే మాకు అబ్బాయి తమ్ముళ్ళు అన్నకి లేరు, నేనే చేస్తాను. అదే అదంతా కూడా 16-19 మధ్యలో జరిగింది కదా. 17లో అమ్మమ్మ చనిపోయారు. ఓకే. 18లో నాన్న చనిపోయారు. ఓకే. అది అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేసాము. ప్రోగ్రెసివ్ కుజుడు అనేవాడు బుధుడికి కేంద్ర దృష్టి పోతున్నాడు. అక్కడి నుంచి మనం హెల్త్ డిగ్రేడ్ చెప్తున్నాం అనమాట. అర్థమైందా? అక్కడి నుంచి హెల్త్ డిగ్రేడ్ చెప్తున్నాము. 19-20కి మనకి ప్లేస్ అవుతా ఉన్నది. ఓకే. శని దశ జరుగుతూ ఉన్నది. శని వచ్చేసాడు. శని స్టార్ లార్డ్ అయిన చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. బట్ కాకపోతే శని ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ ద బుధ అనమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో ఉన్నాడు కదా, అందుకని ఆస్పెక్ట్ కూడా తీసుకున్నా నేను. తర్వాత 10th house ఏమి ఇంకా సీరియస్గా ఇన్వాల్వ్ కాలేదు. దీనికన్నా ముందుగానే ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మెర్క్యూరీకి అపోజిషన్ వచ్చింది. యాక్చువల్గా 2018 మార్చ్ 19 మార్చ్లో ఇది ఇంకెక్కువగా ట్రిగర్ అవుతా ఉందన్నమాట. 10th house అపోజిషన్ మెర్క్యూరీ రెట్రో అయ్యాడు. కానీ ఇది హెల్త్ మీద కాపాడు అనమాట. రెట్రో అనేది వేరే, మీకు పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్కి జాబ్లో గ్రోత్ రావడం అట్లాంటి వాటి మీద పనిచేస్తుంది, కానీ హెల్త్ మీద పనిచేయదు అనమాట. అక్కడ ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చిందనమాట. ఓకేనా? అక్కడ దెబ్బతీసింది. ఓకే. సో మిస్టేక్ అంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే మెడిసిన్ యూసేజ్ కానీ ఏదైనా ఇక మిస్టేక్ ఆఫ్ డెసిషన్ గా చెప్తాం అనమాట. ఓకే. అప్పటి వరకు బాగున్నాను, వెళ్ళాకే పోయింది నా హెల్త్. అది ఇక రీజన్ ఏదైనా కానీ అక్కడ దెబ్బతీసింది. ఇక అక్కడి నుంచి ఇంకా చార్ట్ డిగ్రేడ్ అవుతుంది కానీ పైకి పోవట్లేదు. అర్థమైందా? అక్కడ కూడా ప్రోగ్రెసివ్ 10th house నెటల్ వీనస్ కూడా అపోజిషన్ వచ్చింది. సప్తమాధిపతి అపోజిషన్ వచ్చింది. అంటే తర్వాత సరిగా పోవట్లేదు అనమాట. ఓకేనా? ముందు పోవట్లేదు. సో ఇది హెల్త్ ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి
మీ రిలేషన్షిప్ లో ప్రాబ్లం చెప్పను, రిలేషన్షిప్ బానే ఉంటుంది, మీ హస్బెండ్ తో బానే ఉంటుంది అని చెప్తాను అనమాట. ఏదో ఒక పెయిన్, అర్థమైందా? ఇటు సైడ్ పెయిన్ ఉంది కాబట్టి అటు సైడ్ పెయిన్ ఉండదు. అవును. ఉమ్, కానీ ఇప్పుడు అట్లా కూడా స్టార్ట్ అవుతుందన్న, మెయిన్ ప్రాబ్లం అదే. అది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అంటే అమ్మమ్మ దగ్గరే పెరిగాను. ఉమ్, నా అనే వాళ్ళలో ఎప్పుడు లేను, ఎప్పుడు ఒంటరిగానే పెరిగాను ఉమ్, ఉమ్, చిన్నప్పటి నుంచి. అంటే నాన్నకి అబ్బాయి కావాలని ఉండింది. నేను అమ్మాయి అయ్యేసరికి కొంచెం గొడవలు అవుతుంటే అమ్మమ్మ తీసుకెళ్లిపోయారు నన్ను. ఓకే సో ఓకే చిన్నప్పటి నుంచి అమ్మకి, నాన్నకి, అక్క వాళ్ళకి అందరికి దూరమే ఉన్నాను. ఓకే ఓకే సో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకెవ్వరు యాక్సెప్ట్ చేయడానికి నాకు తెలిసిపోతుంది కదా, ఉమ్, అంటే ఎవరు ఎలా చూస్తున్నారని. అవునవును. ఆ లోనే ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ అది వస్తుంది, ఆ ఫీలింగ్ మళ్ళీ వస్తుంది. లోన్లీ ఫీలింగ్. ఆ ఆ, ఇప్పుడు మళ్ళీ హస్బెండ్ తో అది రాకూడదు అనేది కొంచెం భయము. అదేమన్నా అదేమన్నా ఏంటి? వస్తోందా, అనిపిస్తా ఉందా, ఏమైతా ఉంది? నాకు తెలుస్తలేదన్న. అంటే ఓకే అమ్మమ్మ చనిపోతే ఎంత అదిగా అనిపించిందో ఇప్పుడు ఈయన ఉన్నా కూడా నాకు అట్లే అనిపిస్తుంది. అంటే మళ్ళీ మ్యారేజ్ లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా అని భయం వేస్తుంది. ఇక్కడ ఏమి శుక్రుడు ఏమి డిస్టర్బ్ కాలేదు, సో నేను డిస్టర్బెన్స్ వస్తాయని నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే కుజుడు బాగానే ఉన్నాడు, స్వక్షేత్రగతుడై ఉన్నాడు, సారీ స్వనక్షత్రగతుడై ఉన్నాడు. సో శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. శుక్రుడు డిస్టర్బ్ కాకపోవడం వల్ల మ్యారేజ్ అనేది జనరల్లీ బాగానే ఉండాలి. ఎందుకంటే శుక్రుడి యొక్క నక్షత్రాధిపతి కూడా 9తో మంచిగా కలిసే ఉన్నాడు కాబట్టి ఓకే. సో అవి నాకేం కనబడట్లేదు, ఎందుకంటే గురు కూడా డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి నేనేం అనుకోవట్లేదు అట్లా అసలు. అంటే మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంటది అంటున్నారు. మ్యారేజ్ అదే హస్బెండ్ తో అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అర్థమైందా? ప్రాబ్లం అయితే ఏం కనబడలేదు నాకు. ఓకే. కాకపోతే మీ హెల్త్ ఏదైతే ఉన్నదో అది ఇంప్రూవింగ్ స్టేజ్లోకి పోతలేదు, అర్థమైందా? 25-26కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సాట్రన్ జరుగుతుంది కాబట్టి ఇది డైరెక్షనల్గా మూవ్ అవ్వట్లేదు. అయితే మీకు ఇక్కడే ఒక అవకాశం రావాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ సాట్రన్ జరుగుతున్నప్పటికీ అదే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్ కూడా ట్రైన్ ఇస్తుంది. కాబట్టి ఏదైతే అవకాశం ఇక్కడ ఉందో ఇదే అవకాశాన్ని ఇవ్వాలి. దీనికన్నా మధ్యలో ఒక వీనస్ ఒకటి 10th హౌస్ 2025 మార్చి నుంచి 26 మార్చిలో నేను ఒక అవకాశం అయితే చెప్తానండి, ఓకేనా? సో 2025 నవంబర్కి శుక్రుడు భుక్తి వస్తుంది. ఎస్, లాస్ట్ టైం మీకు శుక్రుడు భుక్తి వచ్చినప్పుడు రెక్టిఫై అయింది చిన్నప్పుడు, ఓకేనా? 25 నవంబర్ నుంచి 29 జనవరి మధ్యలో రెక్టిఫికేషన్ అనేది అవకాశం ఉంది. అది మీరు ఇదేంది గురుకేతులు కదా, హెర్బల్ లేదంటే ఆయుర్వేదిక్ ఇట్లాంటి మెడిసిన్ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాదు, అప్పుడు చేశారు, ఇప్పుడు కాదు కదా. నేను 10ంటికి బ్యాంక్ వెళ్ళమంటే అర్ధరాత్రి 12ంటికి బ్యాంక్ వెళ్తే ఇళ్ళొచ్చాను బ్యాంక్ అంటే ఎట్టా? సో ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు వేరే, అర్థమైందా? సో 2026 నవంబర్ నుంచి మనము ఈ ఆయుర్వేదిక్ వీటిలో మనం కనుక ట్రై చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, అర్థమైందా? 25 నవంబర్ నుంచి ఉంది. నవంబర్ కన్నా ముందు కూడా కేతు వస్తున్నాడు. కేతు స్టార్లాడు గురువు అయ్యి, గురువు డైరెక్ట్ అయ్యి 9th లో ఉన్నాడు, అర్థమైందా? 24 సెప్టెంబర్ నుంచి 25 నవంబర్ వరకు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ మనకి ప్రోగ్రెషన్లో కూడా మనకి ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాట్రాన్కి ట్రైన్ అవుతుంది అనమాట. సో ప్రోగ్రెస్ టు సాట్రాన్కి, కాబట్టి 25-26 మధ్యలో శుక్రుడికి శనికి మధ్యలో కోణస్థితి ఫామ్ అవడం అనేది మంచిది. కాబట్టి నేను మంచి ఆస్పెక్ట్గా చెప్తాను, ఇక్కడ ట్రై చేయండి. అంటే ఇంకా లోపల ఏమంటారు ట్యూబ్ అది అంతా కూడా పాడైపోయింది ఈ మెడిసిన్స్ కి. సో ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ అన్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఐవీఎఫ్ వెళ్ళనా లేకపోతే ఆగనా, ఏం చేయను? సంతానం అసలు ఉందా? సంతాన దోషం అయితే ఏమీ లేదు, అర్థమైందా? పంచమంలో రవి లీడ్ చేస్తున్నాడు, అక్కడ కొంత దోషాన్ని. పంచమంలో ఆక్యుపెంట్ ప్రాబ్లంగా ఉన్నాడు, అక్కడ కొంత దోషం ఉంది. కానీ ఇక్కడ మనకి భుక్తి వస్తుంది కదా, ఇక్కడ ట్రై చేయండి, అర్థమైందా? అది ఐవీఎఫ్ ఐయుఐయా అక్కడ ఏది మీకు ఆప్షన్ ఉంటే అక్కడ ట్రై చేయండి. అక్కడ వర్కౌట్ అయింది అంటే గుడ్, కాలేదనంటే నేను ఏం చేయలేను. అంటే ఇప్పుడు నవంబర్ నుండి ముందుకెళ్ళమంటారా? ఇప్పుడు కూడా ఓకే, ఇంకా నవంబర్ అయితే ఇంకొంచెం బెటర్ ఏమో. సో ఎందుకంటే ప్రోగ్రెషన్ ఎట్లుందంటే ఎడ్జ్లో ఉందన్నమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి ట్రైన్ అవుతుంది 25 మార్చ్ నుంచి. 25 మార్చ్ నుంచి కేతు భుక్తి వస్తుంది. కేతు స్టార్ లాడైన గురువు 9లో ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పటి నుంచి ట్రై చేయొచ్చు అనమాట, అర్థమైందా? ఇప్పటి నుంచి ట్రై చేయొచ్చు. సో మీ కండిషన్ ఆఫ్ హెల్త్ అనేది నేను చెప్పే ప్రిడిక్షన్. జనరల్లీ మేము ఎట్లా డీల్ చేస్తామనంటే వైఫ్ అండ్ హస్బెండ్ కండిషన్ ఆఫ్ హెల్త్ ఓకే ఉంటే,
దెన్ అప్పుడు ఒక ప్రశ్న జాతకం తీసుకొని అప్పుడు దాని నుంచి మనము సంతానం కలుగుతుందని ప్రిడిక్ట్ చేసి అప్పుడు దాని నుంచి 9 months వెనకాలకి వెళ్ళి, ఓకే సో ఇప్పుడు పలానా ఒక 2 years తర్వాత జరుగుతుంది అంటే 9 months వెనకాలకి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇన్ని పునర్పు దోషాలున్నాయి, ఇక్కడ అటెంప్ట్స్ చెయ్యండి, దాన్ని మీరు అసలు మిస్ చేయకుండా అటెంప్ట్ చేయండి, ఫెయిల్ అయినా కానీ అటెంప్ట్ చేయండి అని చెప్పి చెప్తాం అనమాట. సో మీరు మీ కండిషన్ ఓన్లీ 1 single చార్ట్ నుంచి మనం ఎంతవరకు చెప్పగలుగుతున్నామో చెప్తున్నాం. మేజర్ కన్సర్న్ అబౌట్ ద హెల్త్ ప్రాస్పెక్టివ్ లో చూశాను. చైల్డ్ ప్రాస్పెక్టివ్ కి ఆక్యుపెంట్ కొంచెం ఇష్యూలోనే ఉన్నాడు, కానీ ఇక ఉన్న దానిలో అదే బెటర్ టైం కాబట్టి అక్కడ ట్రై చేయమని చెప్తున్నాను. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మెడిసిన్ కూడా ఏమవుతుంది, ఇంకా డైరెక్ట్ ఐవీఎఫ్ అంటున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ అన్నా కూడా అంత హ్యూజ్ అమౌంట్ ఇప్పుడు పెట్టినా కూడా ఒక లోన్ తీసుకొని పెట్టుకోవాలి. అది సక్సెస్ అయ్యిందంటే ఓకే, మా అదృష్టం. పోయింది అనుకోండి మళ్ళీ ఇంకొక అప్పు యాడ్ అవుతుంది. అది మెయిన్ టెన్షన్. ఫైనాన్షియల్ గా కూడా చాలా చాలా కొట్టింది. ఓకే, సో అన్ని అసలు ఇప్పుడు ఇది ఎంత చెప్తారు వాళ్ళు? చార్జ్ 1 lakh చెప్తారా, 2 lakh చెప్తున్నారా, ఎంత చెప్తున్నారు? 3.5 3.5 lakh. ఓకే ఓకే. అది ఇంకా ఒకవేళ వస్తే ఓకే, లేదంటే ఇంకొక 1 lakh ఎక్స్ట్రా పెట్టుకోండి అనే చెప్తారు చేతిలో. ఓకే ఓకే. అందుకే ఎగ్జాక్ట్ అడుగుతున్నాను, ఇప్పుడు నవంబర్ తర్వాత చెప్తున్నాను. సో మేము మా అప్రోచ్ ప్రకారం నేను ఫుల్ గా ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రశ్న జాతకం తీసుకునే దానికి ఎమోషన్ రైజ్ అయినప్పుడు తీసుకునే దానికి అవకాశం లేదు. నేనే కాల్ బ్యాక్ చేసి చెప్తున్నాను కాబట్టి ప్రశ్న తీసుకోలేను. ఆర్వీ రీసెర్చ్ లో జనరల్ గా చెప్తున్నాను. సో ఇక్కడ అయితే ఏంటిదనంటే ఉన్న దానిలో ఒక అవకాశం ఏంటంటే ఇక్కడ కేతు అనేవాడు మంచిగా పూర్వపుణ్యస్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు, శుక్రుడు అనేవాడు పూర్వపుణ్యస్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు. ఆయన పంచమాధిపతి అవ్వడం వల్ల, మంచి యాక్టివేషన్ లో ఉండడం వల్ల, శని అనేవాడు పంచమాధిపతి చేత చూడబడడం వల్ల, అలానే బ్యాడ్ ప్రోగ్రెషన్స్ రిలీవ్ అవ్వడం వల్ల, ఇలా చాలా పారామీటర్స్ ని నేను అంచనా వేసుకొని పాజిటివ్ టైం అయితే ప్రిడిక్ట్ చేసిన. అర్థమైందా? అది నా కంక్లూషన్. ఓకే, కానీ ఇక మిగిలిన చార్ట్ ని బట్టి అంటే హస్బెండ్ చార్ట్ ఎట్లా ఉన్నది అట్లా చూసుకొని మనం కంక్లూడ్ చేయాలి. దానికన్నా ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రశ్న తీసుకోవాలన్నమాట. ప్రశ్న తీసుకొని కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ అయితే చేయలేకపోతున్నాను, కానీ పాజిటివ్ టైము ఇక అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. మీరు ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే అన్న, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొంచెం ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది మేజర్ ఎర్నర్ హస్బెండ్ కదా, హస్బెండ్ చార్ట్ నుంచి చూడాలి. మోస్ట్లీ టైం అనేది రిలీవ్ అవుతుంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బెటర్ గా వెళ్ళేదానికి అవకాశం. మీ వారు ఏం చేస్తున్నారు? క్యాషియర్ గా చేస్తారన్న. బ్యాంక్ క్యాషియర్ చేస్తున్నారు. ఓకే ఓకే. బ్యాంక్ కాదు, ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్. ఓకే, షోరూమ్ లో క్యాషియర్ చేస్తున్నారు. నేను చెప్పిన టైంలో మీరు వివాహం అయిన టైంలో కొంచెం ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పిన అప్పుడు కొంచెం ఆయన వర్క్ ఏమైనా పెరిగిందా, శాలరీ కానీ వర్క్ కానీ? నా పెళ్ళైన నెక్స్ట్ డేనే ప్రమోషన్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, ఆల్ ది బెస్ట్. అయితే ఇది షార్ట్ మేము షిఫ్ట్ అవుతున్నాము. షిఫ్టింగ్ ప్రాబ్లం ఏం అవ్వదా? ఐ మీన్ ఉన్న ప్లేస్ లోనే ఉండాలా లేకపోతే వెళ్ళొచ్చా? అంటే ఏం షిఫ్ట్ అంటే ఈయనకి ఒక స్టోర్ ఓపెన్ అయింది, సో అక్కడ ఈయనని మేనేజర్ గా పంపిస్తున్నారు. కన్సీవ్ అయిన తర్వాత షిఫ్ట్ కాకూడదు, కన్సీవ్ కాకముందు షిఫ్ట్ అవ్వచ్చు, ఏం కాదు. సరేనా? ఓకే అన్న. సరే, ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.